వాడికి నాకు ఒక నిమిషంలో పడదు ఒకసారి రారని. మేము ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అంటే ఇది మాకు ఫస్ట్ సినిమా కొత్త బంగారు లోకం తర్వాత షూటింగ్ కలిశాడు. కానీ ఎడి బాగా ఎలా ఉన్నారా అని అన్నాడు. షాక్ నన్ను రాన్నాడు ఏంటని. ఈ రాన్నాడు ఏంటి, నన్ను నిజంగా రాన్నాడా లేకపోతే వాళ్ళు వినిపించింది అనుకున్నాను. బాడీ కొంచెం సరే బాగా మాట్లాడుతున్నాడు. ఒరే అని నేను డౌట్ నాకు ఇప్పుడు కలిసిన ముందని. సాయంకాలంలో క్లోజ్ ఫ్రెండ్ అయిపోయాడు నాకు. ఆ రోజు నుంచి స్టార్ట్ ఈ రోజు దాకా వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఫ్యామిలీ కానీ వాళ్ళ మిస్సెస్ కానీ వాళ్ళ పిల్లలు కానీ మా ఫ్యామిలీ కానీ మేము ఆల్మోస్ట్ లైక్ ఫ్యామిలీ. ఇది నేను చాలా దూరం నుంచి చాలా ఫాస్ట్గా వచ్చాను. అప్పటికి లేట్ అయిపోయింది. 7:30 వస్తాను, చాలా దూరం నుంచి లేట్ అవుతుందని చెప్పాను, అందుకే వచ్చాను గంట. ఇంకా సినిమా విషయానికి వస్తే వీళ్ళు ఏం చెప్తారంటే నేను హీరోని కాదు, క్యారెక్టర్ చిన్న క్యారెక్టర్, అది మెయిన్ క్యారెక్టర్ అంటాడు. నేను ఫస్ట్ అలాగే చెప్పేవాడిని అందరూ కావాలి. ఎందుకంటే ఇన్సెక్యూరిటీ, ఎందుకంటే పెద్ద పెద్ద హీరోలు ఉన్నాయి ఇండస్ట్రీలో. చిన్న క్యారెక్టర్ చేసే కమెడియన్ నేను హీరో అని చెప్పుకుంటే ఏం ఫీల్ అవుతారని అయితే నేను చిన్న మెయిన్ క్యారెక్టర్ అని చెప్తాను. ఇదే హీరో సినిమాలో, ఇదే హీరో సినిమా అంటే కావాలి. మిగతా ఒక మెయిన్ క్యారెక్టర్స్ ఉన్నారు, వాళ్ళ హీరో తెలియదు కానీ బట్ ఇది ఒక మంచి టీం. నిజంగా చెప్పాలంటే కరెక్ట్గా 20 years బ్యాక్ ఇలాగే ఉండేవాడిని. సత్యం విలువల కొత్తలో చిన్న చిన్న సినిమాలు ఒక సినిమా చేసి సమ్మర్ 1 సినిమా, నీస్లం సినిమాలో ఫ్రెండ్స్ క్యారెక్టర్ చేస్తూ చాలా ఎగ్జైట్గా వెయిట్ చేస్తున్నాను స్టేజ్ మీద పిలిస్తే బాగుండని. సో వీళ్ళందరూ చూస్తే అంత టాలెంటెడ్గా, నో డౌట్ అందరు పైకి వస్తారు. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎంటైర్ టీమ్, ఆర్టిస్టులు అందరికీ పేరు పేరున. అండ్ డైరెక్టర్ శివ గారికి కంగ్రాచులేషన్స్ అండి. సినిమా చాలా ప్రామిసింగ్గా చూడగానే బాగుంది అనిపించింది. చాలామందికి సినిమా తీయడం రిలీజ్ అయ్యే కష్టాలు చాలామంది తెలియదు. ప్రతి బిజినెస్ ఉంటుంది, అయితే లేదు టెన్షన్ ఉంటుంది. దీంట్లో కూడా ప్రొడ్యూసర్ జనార్దన్ గారు సార్ ఓకే కంగ్రాచులేషన్స్. అంత ధైర్యంగా ఒక మంచి సినిమా తీసి కొత్తలతో అయితే ప్రతి ఒక్కరు ఏంటంటే సినిమా తీసే ముందు ఎంత బిజినెస్ ఆలోచిస్తారు. ఎందుకంటే ప్రతి రూపాయి కూడా బిజినెసే కదా, వ్యాపారం. సో ఈ ధైర్యంగా అందరు కొత్త వాళ్ళు పెట్టించి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చాలా అనుకున్న దానికన్నా 3 రెట్లు పెరిగింది సినిమాకి. రేట్లు చెప్పకూడదు కానీ ఓకే. సో అక్కడ కూడా మధ్యలో కాంప్రమైజ్ చాలా అయ్యేది. ఈ సాంగ్ వస్తుంది చుట్టే అని అలా కాకుండా లేదు సినిమా గ్రాండ్గా తీసుకెళ్దామని. ఎందుకంటే ఇదంతా చెప్తున్నానంటే ప్రవీణ్తో నేను రెగ్యులర్ టచ్లో ఉంటాను. రోజు బీచ్ రోజైనా మాట్లాడుకున్నా కాబట్టి ఇలాగైంది ఇలాగైంది వీళ్ళు చూపించారు అని మాట్లాడుకున్నా కాబట్టి సినిమా గురించి అని తెలుసు. చాలామంది పడే కష్టాలు సినిమాల గురించి. స్టిల్ ఆఫ్టర్ ఒక పెద్ద సక్సెస్ తర్వాత కూడా ఇండస్ట్రీలో స్ట్రగిలింగ్ ఉంటుంది, కష్టపడాలి. ఎవ్రీ డే ఫస్ట్ డే ఫర్ ఎవ్రీ వన్ ఆర్టిస్ట్లకి. ఇది హిట్ అయింది సూపర్ అని కూడా కుదరదు. ప్రతిరోజు ఫస్ట్ డే ఫస్ట్, ప్రతిరోజు రేపేంటి అనే ఆలోచన ఉంటారు ఆర్టిస్టులు. సో ఈ సినిమా కూడా అంత కష్టపడి చేస్తారు కాబట్టి సినిమా దయచేసి మీకు ట్రైలర్ నాకు తెలిసి 100% నచ్చుతుంది. థియేటర్లో చూడండి, ఒకసారి రండి, టైంపాస్ ఎంజాయ్ చేస్తారు. చాలా బాగుంటుంది సినిమా. మీరు ఎంజాయ్ చేస్తే, మీరు ఇలాంటివి ఎంకరేజ్ చేస్తే మేము మళ్ళీ సినిమా చేస్తాం. కొత్త వాళ్ళతో ఇలాంటి ప్రొడ్యూసర్లు వస్తారు, మంచి ప్రొడ్యూసర్లు, బాగా డబ్బు రావాలని. మీ సినిమా హిట్ అయ్యి బాగా డబ్బు రావాలని. శివగారు మీ సినిమా మీ తర్వాత మంచి సినిమాలు రావాలని అందరికీ వాళ్ళు పర్మనెంట్ హీరో అయిపోవాలని. అట్లీస్ట్ మా గ్రూప్ అంటే కమెడియన్స్ ఉన్న మా తెలుగు ఇండస్ట్రీ ఉన్న కమెడియన్స్ ఒక 20 మంది 30 మందిలో వీడు ఒక్కడే అందగాడు. సీరియస్లీ అది మీరు నేను నల్లగా ఉంటాను లేకపోతే ఇంకో లావుకుంటాను పొట్టుకుంటాను అలా ఉంటుంది తప్ప ప్రవీణ్ ఒకటి హీరో అందగాడు. బేసిక్ చూడగానే ఒక మంచి హీరోలో ఉంటుంది చూడగానే. డౌన్ టు సీరియస్లీ ప్రవీణ్ ఫొటోస్ ఎప్పుడైనా యూట్యూబ్ చూడండి, చాలా అందంగా స్మార్ట్గా ఉంటాడు. అదే సో రియల్గా హీరో సినిమా హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ దట్స్ ఇట్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. అమ్మాయిలకి ఆల్ ద బెస్ట్ అండి. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. అండ్ వివేక్ సారీ నేను అనుకోకు, నేను చూసి కార్తీక్ అనుకున్నాను. నేను కార్తీక్ ఫస్ట్ సాంగ్ చూసినప్పుడు కార్తీక్ అనుకున్నాను. నేను తర్వాత వివేక్ కార్తీక్ బ్రదర్ చేస్తున్న మరీ యాసిడ్ ఉన్నారు ఇద్దరు. ఏడ్సావు ఈయన గొంట్లా పోతే ఆయన యాక్ట్ చేశారు. ఆ సాంగ్ డాన్స్ రాకపోతే ఆయన వేసారు డాన్స్. సో కాబట్టి చాలా ఆల్ ది బెస్ట్ మీ అందరికీ. మిగతా వాళ్ళందరి పేర్లు నాకు ప్రాబబ్లీ ఒకసారి ఇంతమంది కాబట్టి గుర్తుండకపోవచ్చు, క్షమించండి. వన్స్ అగైన్ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్. ప్రాచి రమ్య ఆల్ ది బెస్ట్. ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్. మళ్ళీ ఫ్యూచర్లో మంచి సినిమాలో కలుద్దాం మనం. మళ్ళీ ఎంతమంది పేర్లు ఎలా గుర్తుంటారు ఒకసారి ఆలోచించండి. వాళ్ళు గురించి బాగా గుర్చేశారు. థ్యాంక్స్ అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఈ మంత్ రిలీజ్ అవుతుంది 8th.
దయచేసి అందరూ థియేటర్లో మార్నింగ్ షోకి నేను 100% ఏ థియేటర్ దగ్గర మార్నింగ్ షోకి వస్తాను, ఎందుకంటే మా హీరో కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్. ఈ హీరో నుంచి ఎప్పుడు వస్తుంది సినిమా, ఎప్పుడు భయపెట్టబోతున్నారు? అంటే హారర్ కామెడీ రెండిటికి ఈయన బాగా రిలేటెడ్. ఈయన భయపెడతారు, నవ్విస్తారు కూడా. నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? సార్ యాక్షన్ వైపు వెళ్తున్నారు. లేదు, అది ఇది వెదక్ కాదు, మళ్ళీ ఎప్పుడు భయపెడుతున్నారని మేము క్యూరియస్ గా అడుగుతున్నాం అంతే. ఎదురు చూడొచ్చు కదా. ఎదురు జాబ్ పార్ట్ 3 ఉంటుంది, స్టార్ట్ అవుతుంది. అది వస్తే చాలు మాకు. థ్యాంక్ యూ సో మచ్ సత్యం రాజేష్ గారు. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ us. అండ్ ఎస్